పరిశుద్ధులలో మహనీయుడా, 10,000లో అతి సుందరుడా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. పాడదాం. దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా. సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. ఈ రాత్రి దేవుడిస్తున్న ఈ అవకాశాన్ని మాత్రం దయచేసి జారవిడుచుకోవద్దని, దయచేసి లైట్గా తీసుకోవద్దని దేవుని సేవకురాలిగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఎందుకంటే ఈ లైఫ్లో ఎవరికి ఇంత ఆయుష్ బ్రతుకుతామనే గ్యారంటీ లేదు. ప్రపంచ పరిస్థితులు మనం ఏది కూడా రేపు ఎలా ఉండబోతుంది, వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుందని మనం ఎవరము కూడా ప్రెడిక్ట్ చేయలేము. దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉంది. దేవుని సువార్త ఎంతో స్పష్టంగా నీకు బోధించబడతా ఉంది. ఇంత ఖర్చుతో ఈ మీటింగ్స్ ఎందుకు దైవజనులు చేస్తున్నారంటే ఊరికే కాలక్షేపానికి కాదండి, నశించిపోతున్న ఆత్మలు రక్షణ పొందాలని. నీ ఆత్మ నరకంలో కాలడానికి వీలు లేదు. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితం కూడా మిథ్యానీయుల ప్రాబల్యంతో అణిగిపోతుందా? నీవు సంపాదించినవన్నీ కూడా పరుల చేతిలో పడి ఏ విధమైన ఆనందం లేక, సంతోషం లేక, ఆశీర్వాదం లేక నీ జీవితం ఉందా? ఈరోజు ప్రభు నీ చేతిలో పెట్టు. మిథ్యానీయుల డేరాల్లో తెరలేమైనా అంట గజ గజ వణికాయట. మొదటి తెర నిరుపయోగంగా పడిన తెర, రెండవ తెర గజ గజ వణికిన తెర, మూడవది దేవాలయపు తెర చిరిగిపోయిన తెర. యేసుక్రీస్తు ప్రభు మరణంతో ఆటంకాలు తొలగిపోయాయి, అడ్డులు తొలగిపోయాయి. పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశాన్ని ఉచితంగా ప్రభు మనకిచ్చాడు. యూ కెన్ కాల్ టు ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎట్ ఎనీ టైమ్ అండ్ కాల్ హిమ్ అబ్బా ఫాదర్, తండ్రి, దేవా అని మొర్రపెట్టగలిగే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ధైర్యంతో కృపాసింహాసనాన్ని సమీపించే అధికారం మనకు వచ్చింది. ఏ సమయంలోనైనా యేసు నామాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు, ఏ పరిస్థితుల్లోనైనా యేసు నామాన్ని స్మరించినప్పుడు, దురాత్మలు యేసయ్య నామాన్ని వింటే పరుగులు పెడతాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రోగాలు యేసయ్య నామంలో నయమవుతున్నాయి, పాపాలు యేసయ్య నామంలో క్షమించబడుతున్నాయి. నిత్య రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకోగలుగుతున్నాం. అదే శుభవార్త. సిల్వలో నాకై కాచి యేసు రక్తము, సిల్వలో నాకై కాచి యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. ప్రేమగల యేసయ్య, నీ అమూల్యమైన రక్తంలో నా ప్రతి పాపాన్ని కడగండి, నన్ను పవిత్రపరచండి. ఈ రోజు నుండి నీ బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నాను. నా నిమిత్తము నీ ప్రాణమును అర్పించినందుకు కృతజ్ఞతలు. నువ్వు నా కోసం మరణించావని, తిరిగి లేచావని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నన్ను రక్షించినందుకు వందనములు. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.
మరి సుస్పష్టమైనటువంటి వాక్యాన్ని మరి జాన్ వెస్లీ గారు మరి అంతర్జాతీయటువంటి సేవకులు, ఎంతో బహుబలంగా వాడబడుతున్న సేవకులు, స్తుతి ఆరాధనలో మేమందరము కూడా ఆత్మలో గొప్ప ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని పొందుకున్నాం. దేవుని వాక్య ప్రవాహంలో మా ఆత్మలు ఎంతగానో ఉజ్జీవించబడే అనటానికి మరి ఏమాత్రం సందేహం లేదు. దైవ జనుల ద్వారా మేము ఎంతో దీవెనలు పొందాము. మరి అలాగే ఇక్కడ చాలా మంది ప్రజలు ఎంతో మంది దీవెనలు పొందారు. వేలాదిగా మంది వచ్చి ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు. అదే విధంగా ఈ జాన్ వెస్లీ గారు ఇచ్చిన ప్రసంగాలు కానీ, బ్లెస్సీ గారు ఇచ్చిన ప్రసంగాలు కానీ మరి ఎంతో అద్భుతంగా మన కుటుంబాలకి దీవెనకరంగా ఉన్నాయి. మీటింగ్స్ బాగా జరిగినాయి. దేవుడికి కృపా మహిమ గాక. చాలా అద్భుతమైన రీతిలో బ్రదర్ జాన్ వెస్లీ గారిని వాడుకున్నారు. ఎన్నో ఆత్మీయ విషయాలు గొప్పగా తెలుసుకోవడం జరిగింది. దీని వలన ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలులు పొందుపోతున్నామని నేను అనుకుంటున్నాను. జాన్ వెస్లీ అన్న చెప్పిన వాక్యం గానీ, బ్లెస్సీ అక్క చెప్పిన వాక్యం గానీ చాలా చాలా బాగా నచ్చింది.